ఓం నమ శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమ శివాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం నమ శివాయ. సంక్షిప్త శివ మహాపురాణము. శ్రీ శివపురాణ మహత్యము 6-7 అధ్యాయాలు. మొత్తము ఈ శివపురాణ మహత్యంలోని 5వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 6-7 అధ్యాయాలలో శివపురాణ శ్రవణ విధానాన్ని శ్రోతలు పాటించటానికి తగిన నియమాలు వర్ణించటం మనం తెలుసుకుంటాము. శౌనకుడు అడుగుతున్నాడు, మహాప్రాజ్ఞుడవు వ్యాసమహర్షి శిష్యుడవు అయిన సూతమునేంద్ర, మీకు నమస్కారములు. మీరు శివభక్తులలో శ్రేష్ఠులు, ధన్యులు. మీ మహత్తర గుణములు వర్ణించటానికి అలివి కావు. మీరిప్పుడు కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానాన్ని తెలుపండి. దాని వలన వినివారందరికీ సంపూర్ణమైన ఉత్తమ ఫలము లభిస్తుంది. సూత మహర్షి ఇలా చెప్తున్నాడు, శౌనక మునేంద్ర, ఇప్పుడు సంపూర్ణ ఫలమును పొందటానికి శివపురాణ శ్రవణ విధానాన్ని చెప్తున్నాను వినుము. మొదట ఒక జ్యోతిష్యుని పిలిపించి అతనిని సన్మాన సత్కారములతో సంతుష్టపరచాలి. తన సహచరులైన వారినందరినీ సమావేశపరచాలి. ఏ విధమైన విఘ్నములు ఆటంకములు కలుగకుండా కథను సమాప్తము చేసే ఉద్దేశ్యముతో శుభముహూర్తమును కనుక్కోవాలి. మా వద్ద శివపురాణ కథాప్రవచనము జరుగుతున్నది. తామెల్లరూ తమ తమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కథాశ్రవణానికి విచ్చేయండి అని దేశదేశములకు అన్ని స్థలములకు సందేశము పంపాలి. కొంతమంది భగవంతుడైన శ్రీహరి కథాశ్రవణానికి దూరముగా ఉంటారు. ఎంతోమంది స్త్రీలు, శూద్రులు మొదలైన వారు శంకరుని కథా కీర్తనల నుండి వంచితులై ఉంటారు. ఈ సమాచారమును అందరికీ చేరేటట్టుగా ఏర్పాట్లు చేయాలి. దేశదేశములందున్న శివభక్తులను కథాశ్రవణమునందు ఉత్సాహము గల వారిని గౌరవముగా ఆహ్వానించాలి. వచ్చిన వారికి అన్ని విధముల ఆదర సత్కారములు చెయ్యాలి. శివమందిరమునందు కానీ, తీర్థస్థలమునందు కానీ, వనప్రదేశమునందు కానీ, గృహమునందు కానీ కథను వినటానికి తగిన స్థలమును నిర్మించుకోవాలి. అరటి స్తంభములతో అలంకరింపబడిన ఉన్నతమైన కథా మండపమును నిర్మించుకోవాలి. దానికి అన్ని వైపులా ఫల పుష్పాదులతో సుందరమైన ఛత్రములను అలంకరించాలి. 4 వైపులా ధ్వజములను, పతాకములను వివిధములైన అలంకరణ ఉపకరణముల చేత అలంకరించి సుందరముగా శోభలొలుకున్నట్లు తీర్చిదిద్దాలి. భగవంతుడైన పరమశివుని ఎడల పరమ భక్తిని కలిగి ఉండాలి. అదే అన్ని విధముల ఆనందదాయకమైన విధానము. పరమాత్ముడు భగవంతుడైన శంకరునకు దివ్య ఆసనమును నిర్మించాలి. కథా ప్రవచనమునకు కూడా ఒక దివ్య ఆసనమును తయారు చేయించాలి. అది వాచకునకు సుఖమును చేకూర్చేదిగా అనుకూలముగా ఉండాలి. మునేంద్ర, నియమపూర్వకముగా కథను వినడి శ్రోతలకు కూడా వీలైనంత వరకు ఆసీనులవటానికి అనువైన సుందర స్థలములను సమకూర్చాలి. ఇతరులకు మామూలు ఆసనములను సిద్ధము చేయాలి. ప్రవాచకుని ముఖ నిస్తృతమైన వాక్కు దేహదారులకు కామధేనువులాగా అభీష్ట ఫలప్రదాయిని అవుతుంది. పురాణమును తెలిసిన విద్వాంసుడైన పౌరాణికుని ఎడల ఎట్టి నీచబుద్ధిని ఎప్పటికీ ప్రదర్శించరాదు. ప్రపంచమునందు జన్మచేత గుణముల చేత ఎంతోమంది గురువులగుతూ ఉంటారు. కానీ వారందరిలో పురాణములను తెలిసిన విద్వాంసుడే పరమ గురువుగా భావించబడతాడు. పురాణమును తెలిసిన ప్రవక్త పవిత్రుడు, సమర్థుడు, శాంతుడు, ఈర్ష్యను జయించినవాడు, సాధువు, దయాళువు అయి ఉండాలి. ప్రవచనమునందు నేర్పరి అయిన విద్వాంసుడు ఈ పుణ్యప్రదమైన కథను చెప్పాలి.
సూర్యోదయ ఆరంభము మొదలుకొని 3:30 జాముల వరకు నిర్మల చిత్తుడైన విద్వాంసుడు శివపురాణ గాథను సముచిత రీతిలో ప్రవచించాలి. మధ్యాహ్న సమయమునందు 2 గడియల వరకు కథకు విరామమునివ్వాలి. దాని వలన కథాకీర్తనల నుండి విరామమును పొంది శ్రోతలు కాలోచిత కృత్యములు తీర్చుకోగలుగుతారు. కథా ప్రారంభమునకు 1 దినమునందు క్షురకర్మ చేయించుకోవాలి. కథా ప్రవచనము జరుగు దినములలో ప్రాతకాలము చేసుకోవలసిన నిత్యకర్మలన్నీ సంక్షిప్తముగా ముగించుకోవాలి. వక్త తనకు సహాయపడటానికి తన వంటి ఒక విద్వాంసుని తన వద్ద ఉంచుకోవాలి. అతడు కూడా శ్రోతల సందేహములను నివృత్తి చేయుటకు సమర్థుడై ఉండాలి. శ్రోతలకు అర్థమగునట్టు చెప్పుటయందు నేర్పరి అయి ఉండాలి. కథయందు కలుగు విఘ్నములను నివారించటానికి విఘ్నేశ్వరుని పూజింపాలి. కథకు స్వామి భగవంతుడైన శివుని విశేషముగా శివపురాణ గ్రంథమును భక్తిభావముతో పూజించాలి. తరువాత ఉత్తమ బుద్ధి గల శ్రోతలు పరిశుద్ధ శరీర మనస్కులై ప్రసన్న చిత్తులై ఆదరపూర్వకముగా శివపురాణ గాథను వినాలి. నానా విధములైన కర్మలలో పరిభ్రమించునట్టి కామక్రోధాది షడ్వికార యుక్తులైనట్టి స్త్రీలయందు ఆసక్తులైనట్టి పాషండభరితములైన వచనములను పలుకునట్టి వక్త కానీ శ్రోత కానీ పుణ్య సంపాదనకు అర్హులు కాబోరు. ఇహలోక చింతనలు వీడి ధనము గృహము పుత్రాదుల చింతలను వదిలి కథయందే మనసును లగ్నము చేయు విశుద్ధ బుద్ధియుక్తులైన పురుషులకు ఉత్తమ ఫలప్రాప్తి కలుగుతుంది. శ్రద్ధాభక్తులతో కూడి ఇతర కార్యములందు మనస్సును లగ్నము కానీయక మౌనముగను పవిత్రముగను ఉద్వేగరహితముగను ఉన్న శ్రోతలు మాత్రమే పుణ్యభాగులవుతారు. శ్రోత మహర్షి ఇంకా చెప్తున్నాడు, సౌనక, శివపురాణమును విను. వ్రతధారులు అనుసరించవలసిన నియమములను చెప్తాను. శ్రద్ధతోటి భక్తితోటి వినుము. నియమపూర్వకముగా శ్రేష్టమైన ఈ కథను వినుట వలన ఏ విధమైన విఘ్నములు ఆటంకములు లేకుండా ఉత్తమ ఫలము ప్రాప్తమవుతుంది. దీక్షారహితులైన వారికి కథ విను అర్హత ఉండదు. కాబట్టి ఓ మునేంద్ర, కథను విను కోరిక కలవారందరూ మొదట వక్త నుండి దీక్షను గ్రహించాలి. కథను నియమముతో వినివారు బ్రహ్మచర్యమును పాటించాలి. భూమి మీద శయనించాలి. ఆకులలో భుజింపాలి. కథ ముగియు వరకు అన్నము తినరాదు. ఓపిక ఉన్న భక్తులు పురాణమును ముగియు వరకు ఉపవాసము చెయ్యాలి. శ్రద్ధతో భక్తిభావముతో మహోన్నత కథను వినాలి. ఈ కథావ్రతమును చేపట్టిన పురుషుడు ప్రతిదినము ఒకసారి మాత్రమే హవిష్యాన్నమును భుజించాలి. కథాశ్రవణ నియమములకు భంగము వాటిల్లకుండా ప్రవర్తించాలి. గరిష్టమైన అన్నమును, పప్పు దినుసులు, మాడిన అన్నము, రుచికి ప్రాధాన్యతనిచ్చే వాటిని, పాచిపోయిన భావదూషితమైన అన్నమును తిని దీక్షాపరుడకు శ్రోత ఎప్పుడూ కథను వినరాదు. అట్టి పురుషుడు ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, గాజర మొదలగు మాదక పదార్థములను పరిత్యజించాలి. అంతేకాక కామక్రోధాది షడ్వికారములను, బ్రాహ్మణులను, పతివ్రతలను, సత్పురుషులను ఎప్పుడూ నిందించరాదు. ప్రతిదినము సత్యము, శౌచము, శుచి శుభ్రతలు, దయాగుణము, మౌనము, సారల్యము, వినయము, హార్దిక ఔదార్యము మొదలగు సద్గుణములను అలవర్చుకోవాలి. శ్రోత నిష్కాముడైన సకాముడైన నియమముతో కథను వినాలి. సకాముడు అభీష్ట కార్యసిద్ధిని పొందుతాడు. నిష్కాముడు మోక్షమును పొందుతాడు. దరిద్రుడు, క్షయరోగి, పాపి, భాగ్యహీనుడు, సంతానము లేనివాడు కూడా ఈ గాథను వినాలి. గొడ్రాలు మొదలగు వారు, దుష్ట స్త్రీలు, గర్భస్రావము జరిగిన స్త్రీలు వీరందరూ శివపురాణ ఉత్తమ గాథను వినాలి. మునేంద్ర, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ విధి విధానముగా ఈ ఉత్తమ కథను వినటానికి ప్రయత్నించాలి. మహర్షి ఈ విధముగా శివపురాణ కథాపఠనమును శ్రవణమును గురించి యజ్ఞోత్సవ సమాప్తి సమయమున శ్రోతలను శ్రీ శివపురాణ పుస్తకమును కూడా పూజించాలి.
విధి విధానముగా వక్తను పూజించాలి. పుస్తకమును కప్పటానికి ఒక నూతన వస్త్రముతో ఒక సంచి చేయించాలి. దానిని సురక్షితముగా కట్టడానికి ఒక దారమును కూడా సిద్ధము చెయ్యాలి. దానిని శాస్త్రోక్తముగా పూజించాలి. మునివర, సమాపన యజ్ఞోత్సవముతో పాటు వక్తను విధి విధానముగా పూజించి అతనికి సహాయకుడైన పండితుని వక్తను కూడా ప్రధాన వక్త కంటే కొద్ది తక్కువ పరిణామములో ధనాదులను ఇచ్చి పూజింపాలి. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు భోజనం ఇచ్చి సంభావనగా ధనమును దానమనరించాలి. దీనితో పాటు గీత, వాద్య, నృత్యాదులతో వైభవముగా ఉత్సవము చెయ్యాలి. మునీంద్ర, ఒకవేళ శ్రోత విరక్తుడైనచో అతని కొరకు కథా సమాపన దినమున దేవదేవుడైన శివుడు శ్రీరామచంద్రునికి గీతాపాఠవమును చేసినట్టు చెయ్యాలి. ఒకవేళ శ్రోత గృహస్థుడైతే శ్రవణ కర్మశాంతి కోసము శుద్ధ హవిష్యము ద్వారా హోమము చెయ్యాలి. మునేంద్ర, రుద్ర సంహిత ఎందలి ప్రతి శ్లోకముతో హోమము చేయుట సముచితము, లేక గాయత్రి మంత్రముతో హోమము చెయ్యాలి. వాస్తవమునకు ఈ పురాణము గాయత్రితో కూడినది. అట్లు కాకపోయినా శివ పంచాక్షర మూలమంత్రముతో హవనము చెయ్యాలి. హోమము చేయుటకు శక్తి లేకపోతే విద్వాంసుడు శక్తి కొలది హవనము చేసి హవిష్యమును బ్రాహ్మణునకు దానము చెయ్యాలి. భక్తితో శివ సహస్రనామమును పఠనము లేక శ్రవణము చెయ్యాలి. దీని వలన సకలము ఫలవంతమవుతుంది. దీనిలో సందేహము లేదు. దీనికంటే మించిన వస్తువేది ఈ మూడు లోకములలో లేదు. కథాశ్రవణ సంబంధమైన వ్రతము యొక్క పరిపూర్ణ సిద్ధి కోసము 11 మంది బ్రాహ్మణులకు మధువుతో కూడిన పాయసాన్నము పెట్టాలి. దక్షిణలు ఇవ్వాలి. మునేంద్ర, శక్తి కలిగినచో 3 తులముల బంగారముతో ఒక సుందరమైన సింహాసనమును తయారు చేయించాలి. సుందరమైన అక్షరములతో రాయబడిన శివపురాణ గ్రంథమును విధిపూర్వకముగా ఆ సింహాసనము మీద ఉంచాలి. దాని తరువాత వ్రతమును చేయువాడు ఆవాహనాది వివిధ ఉపచారములతో పూజలు చేసి దక్షిణను సమర్పించాలి. అప్పుడు జితేంద్రియుడైన ఆచార్యుని వస్త్రభూషణ గంధాదులతో పూజించి దక్షిణలు ఇచ్చి ఆ పుస్తకమును అతనికి సమర్పించాలి. బుద్ధిమంతుడు, ఉత్తముడు అయిన శ్రోత భగవంతుని ప్రసన్నుని చేసుకోవటానికి పుస్తకమును దానము చెయ్యాలి. సౌనక, ఈ పురాణమును దానము చేసిన ప్రభావము చేత మహాదేవుని అనుగ్రహమును పొంది ఆ పురుషుడు భవబంధముల నుండి ముక్తుడవుతాడు. ఈ విధముగా శాస్త్రోక్తమును పాటించి చేసినచో శ్రీ సంపన్నమైన శివపురాణము సంపూర్ణ ఫలమును, భోగానుభవమును, మోక్షమును ప్రసాదిస్తుంది. మునేంద్ర, శివపురాణ మహత్యము సకల అభీష్ట ప్రదాయిని అవుతుంది. దానిని నేను నీకు వినిపించాను. నీవు ఇంకా ఏమి వినకోరెదవు? శ్రీ సంపన్నమైన శివపురాణము సకల పురాణములందు నుదుట తిలకము వంటిదని భావించబడినది. ఇది భగవంతుడైన శంకరునకు అత్యంత ప్రియమైనది, రమణీయమైనది, భవరోగములను నివారిస్తుంది. ఈ జగత్తులో ఎల్లవేళలా శివుని ధ్యానించువానికి, వాక్కు చేత ఆ స్వామి గుణములను స్తుతించువానికి, 2 చెవులతో ఆ ప్రభువు కథను వినువారి జన్మకు సాఫల్యము చేకూరుస్తుంది. అట్టివారు తప్పక సంసార సాగరమును తరించగలుగుతారు. సచ్చిదానంద స్వరూపుడైన ఆ చంద్రశేఖరుని వివిధ గుణ సముదాయములను ఎప్పుడూ మనము స్పృశింపలేము. ఆ స్వామి తన మహిమతో జగత్తునకు లోపల బయట ప్రకాశిస్తూ ఉంటాడు. మనస్సు యొక్క అంతర బహిరములయందు వాక్కు మనోవృత్తుల రూపములో ఆ దేవదేవుడు విరాజిల్లుతూ ఉంటాడు. అట్టి అనంత ఆనంద ఘనస్వరూపుడైన పరమేశుని నేను ఆశ్రయించదను. అధ్యాయము 6, 7 సమాప్తము. ఇంతటితో శ్రీ శివపురాణ మహత్యము సమాప్తమైనది. ఓం తత్సత్. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం నమః శివాయ. శివ శివని లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర, మా గతి నీవేహర.
శివ శివ నీ లీలలన్ని చిత్రము జగదీశ్వర మంగళమో శంకర మా గతి నీవేహరా కనులకు కనిపించవు మానసమున కందవు కనులు మూసి పరికించిన కనకణమున వెలుగుదువు శివ శివ నీ లీలలన్ని చిత్రము జగదీశ్వర మంగళమో శంకర మా గతి